ఓకే స్టూడెంట్స్ చూడండి, ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో షార్ట్ ప్రాబ్లం. ఎస్ఎంటీ స్రవంతి ఈజ్ వర్కింగ్ యాజ్ an officer in Andhra Pradesh government. Her salary particulars are basic pay per month. Okay, CCA per month, entertainment allowance per month. Compute the amount entertainment allowance to be allowed as a deduction. ఓకే, తర్వాత మనం సొల్యూషన్ ఎలా రాయాలంటే క్యాల్కులేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. ఏం కావాలి? డిడక్షన్ అంటే ఎంత డిడక్షన్ కావాలి అని అడిగారు కాబట్టి మనం డిడక్షన్ రాసినాం. తర్వాత డిడక్షన్ ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇందాక చెప్పిన మీకు ఇది ఏంటి యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎట్లా రాయాలి ఇదంతా అని. ఓకే, ఇది బై యాడ్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత? ఇది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 1000 per month. 1000 కదా, 1000 per month అంటే ఎన్ని మంత్స్? 12 months. 12 months తీసుకుంటే 12,000. తర్వాత స్టాండర్డ్ అమౌంట్ 5000. తర్వాత 20% ఆఫ్ శాలరీ. 20% ఆఫ్ శాలరీ ఎంత? శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే ఓన్లీ. శాలరీ ఎక్కడ ఉంది? ఇది బేసిక్ పే ఎంత? 11,000 per month. ఓకే, 11,000 per month అంటే ఎన్ని మంత్స్? 12 months. 12 monthsకి ఎంత? 1,32,000. అయితే 1,32,000 మనం అట్లా తీసుకోవద్దు. 1,32,000 ఎంత? శాలరీలో 20% మాత్రమే. అయితే 1,32,000 ఇంటూ 20% ఇంత వస్తుంది ఆన్సర్. ఓకే, 2,064. ఓకే, 26,000 రూపీస్ వస్తుంది. అయితే ఈ అన్నిట్లలో విచ్ ఇస్ లీస్ట్, ఇది తక్కువ ఉంది. ఓకే స్టూడెంట్ చూడండి, శ్రీ రాజేందర్ ఏజ్ 45, వర్కింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వైఫ్ నిర్మలా ఘోష్ 40 years, వర్కింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేర్ మంత్లీ సాలరీ పర్టికులర్స్ గివెన్ బిలో. పేమెంట్ ఆఫ్ మంత్లీ సాలరీ రాజేందర్, బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఎంటర్టైన్మెంట్. ఇది మనకి ఇలా ఏం కావాలి? బేసిక్ పే, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ మనకు అవసరం లేదు, డిఏ అవసరం లేదు, సిసిఏ అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, బేసిక్ పే. తర్వాత సొల్యూషన్, క్యాల్కులేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ శ్రీ రాజేందర్, డిడక్షన్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. యాక్చువల్ ఈ ఫార్మాట్ రాసుకోవాలి. యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 20% ఆఫ్ శాలరీ, స్టాండర్డ్ అమౌంట్. తర్వాత ఇవి ఎట్లా వచ్చినాయంటే స్టాండర్డ్ అమౌంట్ 5,000. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత? 13,000 ఇంటూ 12 చేసి ఎంత వస్తుంది? 13,000 ఇంటూ 12. తర్వాత శాలరీ 20% ఆఫ్ శాలరీ అంటే బేసిక్ పే 28,000 ఇంటూ 12 ఎంత? 3,36,000. 3,36,000 ఇంటూ 20% చేస్తే 67,000 వస్తుంది. 67,000లో విచ్ ఇస్ లిస్ట్ అంటే 5,000 లిస్ట్. 5,000 ఈక్వల్స్ టు డిడక్షన్. తర్వాత ఇంకెవరు? నిర్మలా ఘోష్ ఏంటిది? ఆమె సేమ్ ఫార్మాట్, యాక్చువల్ హౌస్ రెంట్. తర్వాత 20% ఆఫ్ శాలరీ, స్టాండర్డ్ అమౌంట్ 5,000. తర్వాత 5,000 తర్వాత ఇక్కడ ఆమె ఎంత? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 15,000 ఇంటూ 12. 15,000 ఇంటూ 12 ఎంత? 1,80,000. 1,80,000 ఇక్కడ వేసుకున్నాం. తర్వాత స్టాండర్డ్ అమౌంట్ వేసుకున్నాం. తర్వాత 20% ఆఫ్ శాలరీ ఎంత? 55,000. 55,000 ఇంటూ 12. 55,000 ఇంటూ 12 ఎంత? 6,60,000. 6,60,000 ఇంటూ 20%. 6,60,000 ఇంటూ 20% ఎంత? 1,32,000. విచ్ ఈస్ లీస్ట్? ఏది తక్కువ? విచ్ ఈస్ లీస్ట్? 5,000 అంతేగా. 5,000 ఈక్వల్స్ టు డిడక్షన్. ఓకే, అయిపోయింది అంతే, ఈజీ.